SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటోన్మెంట్ తిరుమలగిరిలో అంబికా వైన్ షాప్ పర్మిట్ రూమ్లు తొలగించాలని స్థానిక కాలనీ వాసులు ఆందోళనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిలో తమ కాలనీకి వచ్చే దారిలో షాప్ ఉండడం, దాంతో పాటు రోడ్డు పక్కన కాలనీకి వచ్చే ప్రధాన రహదారిలో పర్మిట్ రూమ్ అనుమతించడం, రోడ్డు మీద క్రాస్ చేస్తూ తాగుబోతులు మందుబాబులు తాగుతూ వీరంగం చేస్తున్నారని, షాప్ ఒకవైపు పర్మిట్ రూమ్ ఒకవైపు అటు ఇటు తిరుగుతూ వాహనదారులను, కాలనీ వాసులను, మహిళలను ఇబ్బందికరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో సుమారు వేలాది మంది విద్యార్థులు, మహిళలు వాకింగ్ వెళ్లేటప్పుడు, దుకాణాలకు వెళ్లేటప్పుడు తాగుబోతులతో ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద నిరసన వ్యక్తం చేశారు. తిరుమలగిరి పోలీసులకు, స్టేట్ ఎక్సైజ్ ఆఫీసర్లకు కంటోన్మెంట్ సీఓ చేసినప్పటికీ తాగుబోతులు అదేవిధంగా కొనసాగుతున్నారని, తమకు ఇబ్బందిగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. తాగుబోతులు రాత్రుల్లో రోడ్ల మీద ఉంటూ ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతూ సెల్ ఫోన్లు, డబ్బులు, ఇతర వస్తువులు దొంగిలిస్తే మోసం చేస్తున్నారని వారు వివరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, వైన్ షాప్ని ఇక్కడి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మలాని అంకులు కానీ అట్లాగే రోడ్ మీద మెయిన్ రోడ్లో ఈ ట్రాఫిక్లో గొప్పని తాగి ఎవరైనా వెళ్ళి పడినా తెల్లారే లేదు. ఇక్కడ ఒక బండి పార్క్ చేయడానికి ఈ రోజున మరి ఒక బండి కూడా ఎంత బిల్డింగ్లు కూడా ఒక సెల్లార్లో కూడా మరి బండి కానీ పార్క్ చేసుకోవడానికి రెంట్ల వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళి. ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారం చేసేటప్పుడు కాలనీలలో పెట్టేటప్పుడు కాలనీ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అట్లా మీరు ఏమైనా ఇచ్చారా వాళ్ళకు? ఏ రోజు అలాగా అడగలేదండి వాళ్ళు. సో ఇంకో విషయము, ఇక్కడ కాకపోతే ఏదో కాలనీలో అయినా బ్రాంచ్ షాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తప్పదు అనుకోండి, ప్రతి వాళ్ళకి మనుషులకి ఇబ్బంది ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్డు, అది ఒక 8 సంవత్సరాల నుంచి ఉంటుంది. వైన్ షాప్ ఓకే, సేమ్ అంటుకుని అక్కడ నడిపేవారు సిట్టింగ్ ఓకేనండి. రోడ్డుకి యువతలు పెట్టి ఇక్కడ నలుగురు వచ్చి సిట్టింగ్ నేనే వచ్చి ఒక కారు అడ్డం పెడితే, ఒకవేళ కారు అడ్డం తీయండి అని ఇక్కడ లోకల్ పీపుల్స్ ఎవరైనా కాలనీ వాళ్ళు అడిగితే, ఆ రోజు గలీజ్ అయితే ఇంతమంది పుడతారా, ఇంతమంది రెస్పాన్సిబిలిటీ అవుతారా? ఏదైనా అమ్మాయికి అన్యాయం జరిగినా లేకపోతే ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా ఎవరు రెస్పాన్సిబిలిటీ అది చెప్పి దానికి ముందుగా చాలా కష్టమైతుంది. నైట్ 10 అయినా మార్నింగ్ 10 అయినా ఎప్పుడైనా ఫుల్ బిజీ. వాళ్ళు ఎప్పుడు తాగి కొట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ గ్రూప్స్గా తాగి కొట్లాడుతుంటారు. ఒకళ్ళు పడిపోయి ఇక్కడ ఉంటారు. మా వెహికల్ పోవడానికి ఎంతసేపు హారన్ కొట్టినా జరగదు. పిల్లలు 4 o'clock వస్తారు. అప్పుడు కూడా చాలా కష్టమవుతుంది. పిల్లలు ఇప్పుడు మేము వస్తేనే వస్తామంటున్నారు. ఎందుకంటే బస్సు మెయిన్ రోడ్లో దించుతుంది కదా, కాలనీలో లోపల దించారు. వాళ్ళు రావడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు. మీరు కంపల్సరీ సందు చివరి వరకు రండి, అప్పుడే మేము ఇస్తాము. చాలా ప్రాబ్లమ్స్ మీరు మాత్రం ఈ రోజు మెయిన్ రోడ్ పై నుండి మాకేం తెలియలేదు. మెయిన్ రోడ్ కాలనీ సందులో నుండి పోతుంది కాబట్టి మాకు చాలా కష్టం. చూడండి, అది తీసేయండి. మేము కంప్లైంట్ ఇచ్చి కూడా 3 రోజులు అయింది. కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారండి ఇక్కడ పెట్టొద్దు కాలనీ ఏరియా అని, కానీ వినలేదు. ఓనర్ వింటలేదు. మా వైన్ షాప్ ఈ వైన్ షాప్ కానుకొని గత 10 రోజుల నుంచి ఇక్కడ పర్మిట్ రూమ్ పెట్టారు. పర్మిట్ రూమ్ పెట్టి గత 10 రోజుల నుంచి నానా విధంగా తాగి రోడ్ల మీద పొరుతున్నారు. మా మహిళలు ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి ఇష్టానుసారంగా ఏ విధంగా అట్లా పడితే అట్లా చేస్తున్నారు. మేము ఏంటంటే ప్రధాన మా డిమాండ్
పర్మిట్ రూమ్ ఇక్కడి నుంచి తీసేయాలి. పర్మిట్ రూమ్ తో పాటు వైన్ షాప్ కూడా తరలించాలి ఇక్కడి నుంచి. మా కాలనీ ఈ రహదారి ప్రధాన కార్యం నాలుగు కాలనీలకు మెయిన్ ఇంపార్టెంట్ రహదారి. ప్రధాన రహదారికి ఇప్పుడు ఒక్కటే రోడ్డు ఉంటుంది. 2-3 రోజులైతే కూడా మన రాష్ట్రపతి గారు వస్తున్నారు. దీనికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? ఈ కంటోన్మెంట్ అధికారులు డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యమే. సెల్లార్లో ఉన్న వాటికి అన్నిటికీ ఇష్టానుసారంగా పర్మిషన్ ఇస్తారు. మేము 3 రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకున్న పాపాన్ని లేడు. సీఈఓ గారికి కంప్లైంట్ చేస్తే దేవేంద్ర గారికి అడగమంటున్నాడు. దేవేంద్ర గారికి ఫోన్లో మాట్లాడితే మీరు తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వమంటున్నారు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఇక్కడ ఖాళీ ఇంత సమస్య అవుతుందని చెప్పేసి ప్రశ్నించాల్సిన అధికారం వాళ్ళకి లేదా? పర్మిట్ రూమ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పర్మిషన్ ఏముందని చెప్పి చూపించమని చెప్పండి, ఆర్డర్ కాపీ చూపించమని చెప్పండి. అలాంటిది ఏం లేదు. కంటోన్మెంట్లో డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యమే. వాళ్ళు ఇష్టానుసారంగా ఏది డబ్బులు ఇస్తే ఏదైనా సిద్ధమే. ఇప్పటికి కూడా మేము వచ్చినాక అడిగితే ఇప్పుడు పర్మిషన్ పడితే తాళాలు వేసుకొని పోతున్నారు. మేము అధికారులు మేము ఎక్కడైనా సాధ్యమే, మేము అధికారులం కాబట్టి మీకు ఎవరైనా సాధ్యమే అని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తారు. మాకు తక్షణమే ఇక్కడ నుంచి వైన్ షాప్ పర్మిట్ రూమ్ తరలించాలి. మా ప్రత్యేక డిమాండ్. కాంప్లెక్స్ లో ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, ఫైనాన్స్ ఈ షాపుల్లో అయితేనే నడిపేవాళ్ళం. అప్పుడేమో ఇక్కడ వైన్ షాప్ ఉండేది. సరే ప్రాబ్లం ఫేస్ చేసినా సరే కాలనీ వాళ్ళందరూ బాధపడ్డా ఏదో పర్వాలేదు అనుకుంటుంటే ఈరోజు ఇక్కడ పక్కన షాపు పెట్టడం కాకుండా కింద మరి సిట్టింగ్ కూడా ఇచ్చారు. పైనేమో 50-60 మంది ఆడపిల్లలు పనిచేస్తుంటారు. రేపొద్దున ఆడపిల్లలకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అంటే అవ్వదండి. అప్పుడు అయినప్పుడు తప్పకుండా అసలు మీ మాట తీసుకుంటానని కూడా చెప్పారు ఓనర్ గారు. మరి ఈ రకంగా ఆయన రెంట్ కోసం ఎవరైనా ఇస్తారు రెంట్. కానీ షాప్ వాళ్ళు కూడా షాపులు అంటుకుని పెళ్లి షాప్ ఉంటాం తెలుసు, కానీ షాపు ఇటు ఉండగా ఇటు మరి సిట్టింగ్ ఎలాగ ఇచ్చారు. ఇది బార్ అండ్ రెస్టారెంటా లేక వైన్ షాప్ అర్థం కావట్లేదు. మరి ఈ కాలనీలో ఇటు నడిచే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా ఈవినింగ్ టైంలో వాకింగ్కి ఫుట్బాల్ గ్రౌండ్కి రావాలన్నా గౌక్కుని, అంటే మందు తాగే వాళ్ళని విమర్శించడం అని కాదు, అది మూర్ఖత్వంగా గౌక్కుని ఎవరి మీద చేసినా ఆ రోజు జరిగే దానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి మీ అందరి ముఖంగా అడుగుతున్నాము. కాబట్టి దయించి ఈ షాప్నే తీసేయమని అడుగుతున్నాము. కాలనీ వాళ్ళ అందరం ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఈయన రెంట్ కోసమో లేకపోతే మరి వేరే కానీ ఈ షాపు వాళ్ళు చాలాసార్లు పిటిషన్ కూడా పెట్టారు. మరి ఎక్సైజ్ శాఖ వారు పట్టించుకోకపోవడం, ఇప్పుడేమో పోలీస్ శాఖ వారికి చెప్తుంటే పోలీస్ శాఖ వారేమో వాళ్ళకి లైసెన్స్ ఉంది కదా అంటున్నారు. కానీ ఈ రూలు ఎవలేట్ చేస్తున్నారన్న సంగతి కూడా మరి పోలీసు వారు కూడా దృష్టికి రాకపోవడం మరి దుర్మార్గం.